ఓం ఇప్పుడు ఈ సప్తమి కాదు, మనం ప్రథమ ఎందుకు వచ్చాం? సప్తమి దగ్గర ఉన్నాం. కనపడుతుందండి సప్తమి విభక్తి? కనపడుతుంది. రైట్. ఆధారో అధికరణం. ఈ సప్తమి విభక్తి రికార్డింగ్ స్టార్ట్ స్టార్ట్ చేసి అవుతుంది. ఆధారో అధికరణం, సారీ, అంటే ఏంటి? ఇక్కడ సప్తమి విభక్తి ఎందుకు వస్తుంది అని చెప్పేటటువంటి కారకాన్ని నిర్దేశించే సూత్రం ఇది. కారకాల్ని నిర్దేశించేవన్నీ 1.4 సిరీస్లో ఉంటాయి. ఇది బండగా గుర్తుపెట్టుకోమన్నా మళ్ళీ చెప్పుకుందాం. తర్వాత 2.3లో విభక్తిని ఇచ్చేది ఉంటాయి. కనుక ఒక సూత్రం ఇచ్చి దాన్ని 2.3లోనే ఉండి దానికి కారకం రాకపోతే అవి ఏమిటవుతాయి? అయితే ఉపపద విభక్తులు అవుతాయి, లేకపోతే కర్మ ప్రవచనీయ విభక్తి అవుతుంది. సరే, ఇప్పుడు మనం షష్ఠీ చానాదరే అంటే ఏమన్నాడు? అనాదరము షష్ఠీ విభక్తిలో వచ్చేదే. ఒకవేళ గనక అనాదరం అక్కడ కనపడినట్టు ద్యోతకమైతే కనబడితే అని అర్థం అండి. ఏమండి? అప్పుడు సప్తమి కూడా వస్తుంది. కూడా ఎక్కడుందయ్యా అంటే చా ఉంది కదండి అన్నాడు. ఎప్పుడు కూడా టీ కలిసి తాగుతామండి, ఒక్కళ్ళం తాగం. అందుకని చాయ్ ఎక్కడొచ్చినా ఇంకోటి ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమండి? దీనికి ఏం ఉదాహరణ ఉంది? ఉదాహరణ ఏంటి? రుదతి రుదతి రుదతో రుదతో వా రుదతి ప్రావ్రాజీత్ రుదతః ప్రావ్రాజీత్. అది రెండు ముందు పెట్టుకు రెండు విడివిడి వాక్యాలుగా రాయండి. లేదా రెండు విభక్తులు పక్క పక్కన రాసేసి వా పెట్టి మిగతా వాక్యం రాయండి. ఏమండి? ఇట్లా మీకు ఎగ్జాంపుల్ ఎట్లా రాయాలనేది మీకు టెక్స్ట్ లోనే ఉంటుంది. అలాగే రాసేస్తే పని అయిపోతుంది. అయిపోయింది. ఇలా మనం సప్తమి వరకు వచ్చేసాం. సప్తమి ఆఖరి విభక్తి కాబట్టి దీంతో విభక్తులు అయిపోయినట్టే, అంతే కదమ్మా? కాదు గురుగారు, ద్వితీయ చెప్పుకోవాలండి. షష్ఠి వదిలేస్తే అయితే షష్ఠి షష్ఠి అమ్మో, షష్ఠి కూడా ఉంది. షష్ఠి మీకు విషయం తెలుసా? అన్నిటికన్నా తేలిక షష్ఠి ద్వితీయలే. మీరు అన్ని అలాగే చెప్తారులే గురుగారు. అవునా కాదా చెప్పండి. ఫైనల్ గా మీరు ఆ ఒపీనియన్కి వస్తున్నారా రావట్లేదా? అయ్యాకే చెప్తాను గురు. అయితే సరే, అయ్యాకే చెప్పుకుందాం. ఆయుక్త కుశలాభ్యాం చా సేవాయాం అన్నది తర్వాతి సూత్రం. ఆయుక్త అనండి. ఆయుక్త కుశలాభ్యాం సేవాయాం అసేవాయాం అలా విడగొట్టుకోవాలి. ఆయుక్త కుశలాభ్యాం, ఇది తృతీయ విభక్తిలో ఉంది. చ ఆసేవాయాం అని అన్నారు. ఆభ్యాం యోగే షష్ఠీ సప్తమ్యౌ స్థః అంటే ఆసేవాయాం ఈ సందర్భంలో ఏమవుతుంది? ఆసేవాయం అంటే తత్ చదవగా తర్వాత ఇంకా సగం వదిలేస్తే ఎట్లా? తాత్పర్యే అర్థే, అది తాత్పర్యే అర్థే. ఆయుక్తో వ్యాపారిత ఆయుక్త కుశలో వా హరిపూజనే హరిపూజనస్య వా ఆసేవాయాం కిం ఆయుక్తో గౌః శకటే ఈషద్యుక్త ఈషద్యుక్త ఇత్యర్థః. ఈ ఆసేవాయాం అనే దాన్ని ఏ అర్థంలో తీసుకోవాలి అని చెప్పాడు. అంతే, ఏం చేయలే ఇందులో. ముందేం చెప్పాడు? ఆయుక్త కుశలాభ్యాం అంటే ఆయుక్త కుశల శబ్దాలతో యోగే యోగము ఉన్నప్పుడు, సంబంధం ఉన్నప్పుడు, షష్ఠీ సప్తమ్యౌ స్థః అంటే షష్ఠీ విభక్తి సప్తమి విభక్తులు రెండు వస్తాయి. ఎలా?
ఆయుక్త కుశల హరిపూజనే లేదా హరిపూజనస్య. అక్కడ చూడండి, ఆయుక్త కుశలో ఈ రెండుతో కలిసినప్పుడు కదా చెప్పాడు. ఆయుక్త తర్వాత ఏముంది ఇక్కడ? ఆయుక్త గాని కుశల గాని హరిపూజనే అని గాని హరిపూజనస్య అని కాని వస్తుంది. ఎందుకు? షష్ఠి సప్తమి స్తః అన్నాడు కాబట్టి. షష్ఠి విభక్తి సప్తమి విభక్తి రూపాలి హరి పూజ శబ్దానికి ఏమిటి? పూజనే పూజనస్య. ఎవరి పూజలో? విష్ణు పూజలో. అందుకని ఉదాహరణ ఏమిచ్చాడు? కుశలో ఆయుక్త కుశల వా హరిపూజనే హరిపూజనస్య వా అని ఇచ్చాడు ఉదాహరణ. ఆసేవాయాం కిం? ఇందుకు ఆసేవాయాం అని ఎందుకు తగిలించాలండి? అంటే విష్ణు పూజలో ఆయుక్తుడు అంటే ప్రవర్తించేవాడండి, దానికి ఆ పని మీద ఉన్నవాడు అని. ఏమండి, దీన్ని పని చేయటానికి మనం వేరే వాడికి చెప్పామనుకోండి, వాడు నియుక్తుడు, మనం ఆయుక్తులం. ఓకే. లేదా కుశల అంటే దానిలో నేర్పరి. ఇక్కడ వీడు విష్ణు పూజల్లో తత్పరత ఉంది వీడికి. ఆయుక్త అంటే ఆ విష్ణు పూజ ఎందుకు చేస్తున్నాడు? దాని మీద భక్తి భావం అన్ని ఉన్నాయి కాబట్టి. తాత్పర్య ఇత్యర్థే తాత్పర్యే అర్థే అన్నాడు కదా. అంటే దాని యందు అతని శ్రద్ధ కలవాడు అని చెప్తున్నాం కాబట్టి అక్కడ వచ్చింది. ఆసేవాయాం కిం అని ఎందుకన్నా ఆసేవాయాం అనే మాట ఎందుకు వాడాడయ్యా మరి అంటే తత్పరత భాషిస్తున్నప్పుడు మాత్రమే అని చెప్పడం కోసం. ఇక్కడ ఆసేవాయాం లేదనుకోండి, ఇగో అమ్మాయి పేరిందేవి గారు అడిగిన ఉదాహరణ వస్తుంది చూడండి. ఇక్కడ ఆసేవాయాం కిం ఆయుక్తో గౌహు శకటే. ఎందుకు ఇక్కడ ఆసేవాయాం అనేటటువంటిది తాత్పర్యార్థంలో కాకుండా వేరే ఈషద్యుక్త ఈషదర్థంలో వాడబడినది. అంటే ఏంటి? ఇక్కడ తత్పరత అనేది భాషించటం లేదు. ఎద్దు బండికి ఈషను మాత్రం అంటే కొద్దిగా తగిలించబడింది అనమాట. అందుకని ఆంగ్ అనే ఈషద్యుక్త క్రమంలో అర్థములో ప్రయోగించబడింది. ఈషద్యుక్త అనేటటువంటి తత్పరత భాషలో లేదు కాబట్టి అక్కడ ఏమిటవుతుంది? ఈ సూత్రం ప్రవర్తించదు. ఈ సూత్రం ప్రవర్తిస్తే ఏమిటవుతుంది? షష్ఠి సప్తమి వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేసాం? ఆవుని దానికి తగిలించడం మాత్రమే చేసాం. అంటే అధికరణ కారకం వచ్చింది అక్కడ. అంతేగాని షష్ఠీ కారకానికి షష్ఠి రావడానికి షష్ఠీ కారకం కాదండి, షష్ఠీ విభక్తి రావడానికి అవకాశం లేదు. ఎందుకు? తత్పరత లేదు కాబట్టి. కొద్దిగా తగిలిచ్చాడు ఆవుని, ఆ ఎద్దుని బండికి. ఈషద్యుక్త ఇత్యర్థ. కనుక ఇక్కడ ఏమైంది? తత్పరత భాషలో లేదు కాబట్టి సప్తమి మాత్రమే వచ్చింది. పూర్తిగా అంటే అందులో నిమగ్నమైనప్పుడేమో రెండు వస్తాయి, కొంచెం అయితే సప్తమి మాత్రమే వస్తుందని చెప్తున్నాడు. కొంచెం అక్కడ నిమగ్నము అనే అర్థములో వచ్చింది కాబట్టి సప్తమి షష్ఠి వచ్చింది. ఇక్కడ కొంచెము అనే అర్థములో వచ్చింది ఆసేవాయం అనే మాటకి. ఆసేవాయాం కిం అన్నాడు కాబట్టి ముందు ఆసేవాయాం అనే పదం యొక్క అర్థం పట్టాలి మనకి. పట్టిన తర్వాత అది సూత్రంలో ఏ అర్థంలో చెప్పాడు అని ఎత్తుక్కోవాలి. ముందేం చెప్పాడు? ఆభ్యాం యోగే షష్ఠి సప్తమ్యోస్తః తాత్పర్యే అర్థే అన్నాడు. కనుక ఇక్కడ ఇది ఇందుకు కిం అన్నాడంటే వాడబోయే తర్వాతే అని అర్థం. అంచేత ఇక్కడ తాత్పర్యార్థం లేదు కాబట్టి మరి ఏ అర్థం ఉందయ్యా ఇక్కడ? ఈషద్యుక్త ఇత్యర్థ. ఏమ్మా అయిన తర్వాత అంచేత ఇక్కడేంటి? సంబంధం మాత్రం చెప్పబడింది. ఈ సంబంధం మాత్రం చెప్పబడింది అనుకోండి,
అప్పుడేమొస్తుంది? షష్ఠి మాత్రమే వస్తుంది. అంటే ఈ రెండు రావాలంటే ఏం కావాలి? తాత్పర్యార్థం కావాలి. అర్థమైందండి? ఆయుక్త కుశల శబ్దాలతో సంబంధం ఉన్నప్పుడు సప్తమి మాత్రమే వస్తుంది. తత్పరత ఉంటే షష్ఠి సప్తమి రెండు వస్తాయి. తత్పరత లేదు, దాని మీద అధికరణము లేదు, అధికరణత్వం కూడా లేదు. మరి ఏముందయ్యా? సంబంధం ఉంది, అప్పుడు కేవలం షష్ఠి వస్తుంది. అది షష్ఠి చెప్పుకున్నాడు, సంబంధ షష్ఠి అని చెబుతాడు పైన. తర్వాత యతశ్చ నిర్ధారణం, యతశ్చ నిర్ధారణం, దాని కింద వృత్తి చూడండి. జాతి గుణ క్రియా సంజ్ఞాభి సముదాయ, చదువుతున్నారు ఎవరైనా? జాతి గుణ క్రియా సంజ్ఞాభి సముదాయాదేశకస్య పృథక్కరణం నిర్ధారణం. ఏం లేదండి, సూత్రం చెప్పండి ఒకసారి. యతశ్చ నిర్ధారణం. యతః అంటే దేని చేత, దేని వలన, అంతే కదమ్మా. యతః ఎక్కడి నుండి, యతః దేని నుండి కదా. ఇగో అక్కడ ఆ గూట్లో పంచదార డబ్బాలు కానీ ఒక చిన్న కప్పుడు పంచదార తీసుకురా అన్నారనుకోండి, మీరు ఏం చేస్తున్నారు? ఒక పంచదార డబ్బాలోంచి ఒక చిన్న గ్లాసుడు పంచదార పక్కకి తీస్తున్నారు, అంతేనా కదా? ఇప్పుడు దీని సంస్కృతంలో చెప్పుకుందాం, కంగారు పడేందుకు. ఒక సముదాయ దేశస్య పృథక్కరణం నిర్ధారణం. సముదాయ అంటే పంచదార డబ్బా, అందులోంచి ఏకదేశస్య ఒక కప్పుడు తీసి పృథక్కరణం పక్కన పెట్టడం నిర్ధారణం. ఇదేంటి అక్కడ చెప్పింది. బియ్య డబ్బాలోంచి ఒక సోల పోసుకురా అంటే పృథక్కరణం, వేరు చేయుట. దేని వేటికి? జాతి గుణ క్రియ సంజ్ఞ, అంతే. యతస్తతః ఏమండి? పృథక్కరణ నిర్ధారణ అంటే చెప్పేశాడు. యతస్తతః షష్ఠీ సప్తమ్యౌస్థః. యతశ్చ నిర్ధారణం అన్నాడు కదా. ఈ నిర్ధారణం అనే సందర్భం వచ్చినప్పుడు షష్ఠీ వస్తుంది, సప్తమి కూడా వస్తుంది. ఇప్పుడు మనుషులు అనే ఒక జాతి ఉంది. ఇప్పుడు పైన ఏం చెప్పాడు చూడండి. ఫస్ట్ ఈ సముదాయ ఏకదేశస్య ముందే ఉన్నాయి, చదవండి ఒకసారి. జాతి గుణ క్రియా సంజ్ఞాభి. ఎన్ని అంశాలు ఉన్నాయి అక్కడ? 4 అంశాలు ఉన్నాయి. 4. ఏమేమిటవి? జాతి గుణ క్రియా సంజ్ఞ. ఇప్పుడు జాతిని పట్టుకోండి. మనుష్య జాతి ఉందా లేదా? నరజాతి. నరజాతికి నర అనే శబ్దానికి అంటే నృ అన్నమాట. దీనికి షష్ఠి ఏమిటి, సప్తమి ఏమిటి చెప్పండి? నృణాము నృణేషు. నృషు. ఇప్పుడు ఉదాహరణ చదవండి అమ్మా. నృణాం నృషువా ద్విజః శ్రేష్ఠః. అంటే నరులు అనేటటువంటి ఒక జాతిలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు అని చెప్పాడు ఇక్కడ. అంతే, అర్థమైందండి? అంతే. ఇప్పుడు ఇది అయిపోయింది, తర్వాత జాతి అయిపోయింది, తర్వాత ఏమిటి? గుణం. తర్వాత ఉదాహరణ చదవండి. ఉండండి. గో శబ్దానికి షష్ఠీ సప్తములు చెప్పండి. గవాం గవేషు. గోషు. గవాం గోషు వా కృష్ణ బహుక్షీరా అన్నాడు. గోవులు అనేది సమూహమేనా, సముదాయమేనా? అందులోంచి కృష్ణ అంటే కపిల గోవు. గుణం కాదు, కపిల గోవు అన్నది ఇదే జాతిలోకే వస్తుంది.
కపిల గోవు అనేది జాతిగా, ఆ జాతిలోంచి తీస్తే కేవలం ఆవు వరకు మాట్లాడితే అది. వినండి, ఇక్కడ ఇంకా పూర్తిగా ఉదాహరణ. బహుక్షీరా, కపిల గోవు ఎక్కువ పాలిస్తుంది. తెల్లావు కన్నా మిగతా ఆవులన్నిటికన్నా మా ఎర్రావు బాగా పాలిస్తుందండి అన్నారు అనుకోండి, సముదాయం నుంచి విడగొట్టారా లేదా? ఓకే. గవాం గోషువా కృష్ణ, నల్లగా ఉంది ఆవు, అది బహుక్షీరా. అయిపోయింది. జాతి గుణ. తర్వాత ఏమిటి? క్రియ. క్రియ. ఏమండి, గచ్చ అని ఉందనుకోండి, గచ్చతాం గచ్చత్సు వా. ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారండి, మీకు ఎక్కడ కనపడుతుందంటే టీవీలో, మనకి వీడియోలో టీవీలో చూపిస్తూ ఉంటాడు అయ్యప్ప స్వామి భక్తులు వెళ్ళటం. ఇప్పుడు అందులో నడుస్తూ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, పరిగెడుతూ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ముందు సన్నిధానానికి ఎవరు చేరుకుంటారు? పరిగెత్తేవాడు. పరిగెత్తడం అనేది ఏమిటి? జాత, గుణమా, క్రియనా? క్రియ. క్రియ. గచ్చతాం గచ్చత్సువా ధావన్ శీఘ్ర. వెళ్ళేటటువంటి వారు అనే సమూహములో పరిగెత్తేటటువంటి వాడు తొందరగా వెళ్తాడు. అదే చెప్పాడు అక్కడ, కొత్తగా ఏం చెప్పలే. అని చేత జాతికి అయింది, గుణవానికి అయింది, క్రియకు కూడా అయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? దేనికి చెప్పాలి ఉదాహరణ? సంజ్ఞ. సంజ్ఞ అంటే గుర్తు. ఏమండి, ఛాత్రాణం, ఛాత్ర శబ్దాన్ని ఛాత్రాణం ఛాత్రేషు వచ్చింది కదా. వా. ఇప్పుడు గ్రూప్ ఏమిటి? మైత్రుడు. శిష్యుల్లో మైత్రుడు కదా. సంజ్ఞ అంటే ఏంటండి? అనంత కృష్ణ ఒక సంజ్ఞ, ఒక గుర్తు. ఏమండి, ఇక్కడ గ్రూప్ ఏమిటి? ఛాత్రులు, విద్యార్థులు అనేది గ్రూపు. ఇందులో అనంత కృష్ణ మూర్ఖ అన్నాం. ఉదాహరణ ఇచ్చాడు, మైత్ర పటుహు అన్నాడు. వీళ్ళందరిలో అరే వాళ్ళని ఎవడో ఒకటి పంపించడానికి పెద్ద ఆయన చెప్పాడు అనుకోండి, అరే నువ్వు వెళ్ళరా అంటాడు. ఎందుకంటే వీళ్ళందరికన్నా వాడు నయం తాత అని వీడు చెబుతాడు. లేదా వీడు వెళ్తే వాడు తెలియగలవాడు తాత, వీడు బాగా చేసుకొస్తాడు తాత చెప్తాంగా మనం. అంచేత విద్యార్థులలో మైత్రుడు అనేవాడు కొంచెం సమర్థుడు. అంచేత సముదాయము నుండి అంటే సముదాయాత్ ఒకదానిని ఏకస్య పృథక్కరణం పక్కకి పెట్టుట నిర్ధారణం. అంచేత యతః తతః ఇవి వచ్చినప్పుడు సప్తి సప్తములు వస్తాయి అని చెప్పేశాడు. అంటే ఒకే లక్షణాలు ఉన్న గ్రూప్ నుంచి దాన్నే సముదాయం అంటారు. సముదాయం నుంచి హోమోజెనస్ గ్రూప్. అంతే. ఇప్పుడు నేను పళ్ళు అంటే పాండవేషు అంట, పాండవానాం పాండవేషు రెండు అంటారు అనండి. అర్జున ధనుర్ధారి. అప్పుడు ఏమైంది? దేని వల్ల వచ్చింది? జాత, గుణమా, క్రియానా లేకపోతే సంజ్ఞానా? సంజ్ఞ వచ్చింది ఇక్కడ. అంతే. పాండవానాం యుధిష్ఠిర శ్రేష్ఠ అని కూడా అనండి. లేదంటే పాండవేషు యుధిష్ఠిర శ్రేష్ఠ అని కూడా అనొచ్చు. అనండి. నేనేమన్నా మిమ్మల్ని, మీ ఇష్టం వచ్చినట్టు అనండి. ప్రవేశాలు చదువుకున్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది గురు. ఏం పర్లేదమ్మా, నేను చదవలే కాబట్టి నాకేం తెలియదు అవి. వచ్చి ఏమంటే మీరు రాయొచ్చు కదా పరీక్షలు అంతే. అమ్మ ఇప్పుడు ముసలి వాళ్ళకి పరీక్షలు ఎందుకు లేదు తల్లి, నేను రాయనని చెప్పి మానేశా. నేను ముసలే. ఏం లేదండి. సరే, తర్వాత నెక్స్ట్ సూత్రం ఏంటి? పంచమీ విభక్తే. పంచమీ విభక్తే. విభక్తే విభక్తం, విభాగో విభక్తం. నిర్ధారమాణస్య యత్ర భేద ఏవ
తత్ర పంచమీ స్యాత్. ఇప్పుడు పైన ఏం చెప్పాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. పైన ఏం చెప్పాడమ్మా? జాతి సముదాయే అన్నాడు. సముదాయే చదవండమ్మా. సూత్రం చదువు తల్లి. జాతి గుణ క్రియా సంజ్ఞాభి సముదాయాద్ ఏకదేశస్య పృథక్కరణం నిర్ధారణం. అది అంటే ఒక గ్రూపులోంచి ఒక దానిని మాత్రం పక్కకి తీసి చెబితే, దాని యొక్క విశేషం చెబితే, జాతి గాని గుణంగా గాని ఏదైనా గాని కారణంగా దాన్ని పృథక్కరణం చేస్తే, ఉమ్, సపరేట్ చేయాలా వద్దా? చేయాలి. దేనిలోంచి? సముదాయంలోంచి. లోంచి. సముదాయంలోంచి ఉమ్. ఒక్క ఐటమ్ ని పక్కకి తీయాలి. ఉమ్, దాన్ని ఎట్లా, ఏ కారణంగా పక్కకి తీస్తున్నావు? ఈదర్ ఆన్ జాతి కాంటెక్స్ట్ ఆ, ఆర్ గుణ గుణ క్రియ సంజ్ఞ. ఆర్ యా. సంజ్ఞ ఆర్ క్రియ తర్వాత సంఖ్య క్రియ. చెప్పండి. క్రియ క్రియ క్రియ. సంజ్ఞ. ఇది ఒకటేంటంటే గుర్తు పెట్టుకుంటే అదే వరుసలో గుర్తు పెట్టుకుంటే మర్చిపోకుండా మళ్ళీ రిట్రీవ్ అవుతాయి. జాతి గుణ క్రియ. క్రియా సంజ్ఞాభి, సంజ్ఞాభి. సంజ్ఞ చేత సపరేట్ చేస్తే. ఇప్పుడు పంచ, ఇది కండిషన్స్ గుర్తు పెట్టుకోండి బాగా. పంచమీ విభక్తే సూత్రాలు విభాగో విభక్తం. పైనుంచి నిర్ధారణ తీసి తెచ్చుకోండి ఇక్కడికి. ప్రమాణస్య నిర్ధారమాణస్య యత్ర ఎక్కడ భేద ఏవ, జాగ్రత్తగా వినండి, భేద ఏవ తత్ర పంచమీ స్యాత్. మధురా పాటలీ పుత్రకేభ్యః ఆఢ్యతరాః. మధురాః పాటలీపుత్రకేభ్యః ఆఢ్యతరాః అన్నారు. అంటే బాగా కలిగిన వారు అని. బాగా డబ్బు కలిగిన వాడిని ఏమంటాం? ధని అంటాం. ఇంకా ధనవంతులు ఉంటాము. ధనాఢ్య అనం. ధనాఢ్య. అవును. బలాఢ్యుడు. ధనాఢ్యుడు. ధనాఢ్యుడు. ఆ ఆఢ్యే ఈ శబ్దం ఇక్కడ ఉంది. మధురాహ, మధురా నగరంలో ఉండే వాళ్ళకంటే పాటలీపుత్ర, మధురా నగరంలో ఉన్నవాళ్ళు పాటలీపుత్రకేభ్య, పాటలీపుత్రంలో ఉండే వాళ్ళకంటే ఆఢ్యతరాహ గొప్పవారు, కలిగిన వారు. ఇక్కడ ఏం చేశాం మనం? ఒక్క నిమిషం. పాటలీపుత్రంలో ఉన్న వాళ్ళని మధుర కన్నా గొప్ప వాళ్ళని చెప్పాము. మధుర వాళ్ళు పాటలీపుత్రం వాళ్ళు ఉన్నారు. తిరిగేసి చెప్పారు గురుగారు. మధుర వాళ్ళు పాటలీపుత్రుల కంటే కదా. ఏదమ్మా? మధురా దేశీయులు పాటలీపుత్ర దేశీయుల కంటే కదా ఇక్కడ బాగా. అదే చెప్పా, మధుర దేశములో ఉన్నవారు. మనం ఎక్కువ ఆలోచించద్దమ్మా. మధుర అనేది ఏ విభక్తిలో ఉంది? ప్రథమలో ఉంది. రాయండి, మధుర దేశము వారు అయిపోయింది. పాటలీపుత్రకేభ్య, పాటలీపుత్రము వారి కంటే ఆఢ్యతరా. ఏం మారింది ఇందులో? ఏం మారలేదు. అంతే. ఇప్పుడు యతస్య నిర్ధారణ అనే సూత్రం నుంచి నిర్ధారణ పదం వచ్చేస్తుంది. విభక్తం అంటే విడగొట్టడం. ఏమండి? నిర్ధారణ చేసేందుకు విభక్తి రూపం పంచమి అని ఈ సూత్రం విధిస్తోంది. ఎందుకు? ఇందులో గ్రూపులోంచి తీశారు గాని జాతితో గాని గుణముతో గాని క్రియతో గాని సంజ్ఞతో గాని దీనితో గాని ఇట్లా తర్వాత ఇది అది ఒకటే కాదు. మళ్ళీ పాటలీపుత్రం వాళ్ళు వేరు, మధుర వాళ్ళు వేరు. గ్రూప్ అంతా వేరు. ఈ గ్రూప్ వేరు, ఆ గ్రూప్ వేరు. కనుక ఒక సముదాయం నుంచి విడనట్లాగా ఇక్కడ. అందుకని ఇక్కడ పంచం వస్తుందయ్యా అన్నాడు.
అదే ఇక్కడ మామూలుగా అయితే నిర్ధారణ జరిగింది. సముదాయం నుంచి మామూలుగా అయితే మనం సపరేట్ చేసేటప్పుడు పంచమి రావాలి ఫస్ట్. అది చదివేటప్పుడు కూడా మనకు అది వస్తుంది, విడగొడుతున్నాం కదా, అంతే. పంచమి రావాలి కదా అని. కానీ అక్కడ సముదాయము ఒకే జాతి, ఒక జాతి, గుణము, క్రియ, సంజ్ఞ, భావంలో మనం ఆధారముగా విడగొట్టాలి. ఆధారంగా విడగొడుతున్నాం కాబట్టి ఆ ఆధారం ఉంది కాబట్టి సప్తమి వచ్చింది. పంచమి, అక్కడ సప్తమి, అక్కడ ఇక్కడ సప్తమి వచ్చింది. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. సప్తమి వచ్చింది, ఇంకా ఏమొచ్చిందండి అక్కడ? షష్ఠి కూడా వచ్చింది. ఈ రెండింటికి ముందున్నది పంచమి, ఇక్కడ వచ్చింది. ఉమ్. అమ్మయ్య. తర్వాత సాధు నిపుణాభ్యామర్చాయాం సప్తమ్య అప్రతే. ఇవన్నీ ఎక్సెప్షనల్ సూత్రాల కింద చెప్పుకుంటున్నాం. ఈ కండిషన్ అయితేనే ఇది వస్తుంది, ఈ కండిషన్ అయితే రాదు పో అని. ఏమిటంటున్నాడు? సాధు నిపుణాభ్యాం ఏ అర్థంలో ఉండాలి? ఏ అర్థంలో ఉండాలి? సాధు నిపుణ. ఎందుకు సాధు అంటే ఏమిటి, నిపుణ అంటే ఏమిటో చెప్తాడు కాసేపు ఉన్నాక. భ్యాం అర్చాయాం, అక్కడ అర్చాయాం అన్నది ప్రధానమైన మాట. ఏమండి ఏమొస్తుందిట? సప్తమి అప్రతే అన్నాడు. అభ్యాం యోగే, ఈ రెండిటి యోగంలో సప్తమి స్యాత్ అర్చాయాం, సప్తమి స్యాదర్చాయాం అని ఉంటుంది. సప్తమి స్యాత్ అర్చాయాం నతు ప్రతేహి. ఎందుకు సప్తమి అప్రతేహి అన్నాడుగా, కనుక ప్రతేహి కానప్పుడు. 7 ప్రతి అంటే చూద్దాం కాసేపు ఉండండి. ప్రతేహి ప్రయోగే. ఇప్పుడు ప్రత్యేక అర్థం ఏమిటో మనం వెతుక్కోవాలా అమ్మా? తర్వాత సాధు నిపుణ అనే పదాలు వచ్చినప్పుడు ఏ సందర్భంలో అని ఏమైనా మనం గుర్తు పెట్టుకోవాలా? గుర్తుపెట్టుకోవాలా? గుర్తెందుకు పెట్టుకోవాలి? సూత్రంలోనే ఇస్తుంటే. సూత్రంలో ఇచ్చాడు. కనుక ఎగ్జామినర్ మనకి దాచిపెట్టి ఇవ్వడానికి లేదుగా, సూత్రం మొత్తం ఇవ్వాలిగా. ఇంకెందుకు భయం మనకి? కనుక ఆ వాక్యం అర్థం తెలిస్తే అయిపోయింది, సూత్రం వచ్చేసినట్టే మీకు. అభ్యాం యోగే సప్తమి స్యాత్ అర్చాయాం నతు ప్రతేహ ప్రయోగే. మాతరి సాధుర్ నిపుణోవా అన్నాడు, ఉదాహరణ ఇచ్చాడు. అర్చాయాం కిం నిపుణో రాజ్ఞో భృత్యః ఇహ త్వకథనే తాత్పర్యం. ఇదండి వృత్తి. ఇప్పుడు దీనికి ఏదో చూద్దాం. సాధు నిపుణాభ్యాం అర్చాయాం సప్తమి ఏమిటవుతుంది? అప్రతేహ. అర్చ అంటే పూజ, ప్రతి అంటే ఏమిటి? అదొక ఉపసర్గం, మీకు తెలుసు కదా ఆల్రెడీ. కనుక అప్రతేహ అంటే కనుక ప్రతి అనే ఉపసర్గ ప్రయోగించకుండా ఉంటే అని. సింపుల్ అమ్మా. ప్రతి అనే ఉపసర్గ వాడకూడదు, అప్పుడు మాత్రమే ఏమొస్తుంది? సూత్రం చూసి చెప్పండి. సప్తమి వస్తుంది. సప్తమి వస్తుంది. ఎప్పుడెప్పుడు ఏ పదాలతోటి? సాధు నిపుణ అనే శబ్దాలతోటి. ఏ అర్థంలో ఈ 2 శబ్దాలు? అర్చన. అంతే, అయిపోయింది. ఏమండి వీడు ఏమంటున్నాడు ఉదాహరణలో? మాతరి సాధు లేదా మాతరి నిపుణ అన్నాడు. నిపుణ సాధు అంటే బుద్ధిమంతుడు, మంచివాడు అని అర్థం. ఎక్కడ? మాతరి. ఎందుకు? అమ్మ సేవలో వీడు మంచివాడండి. తల్లి సేవలో మంచివాడు, బుద్ధిమంతుడు, సమర్థుడు. నిపుణ అంటే సమర్థుడు, సాధువు అంటే మంచివాడు. సాధు నిపుణాభ్యాం. కనుక మాతరి సాధువు, మాతరి నిపుణ.
మాతరి సాధువు అంటే తల్లి పట్ల చాలా బుద్ధిమంతుల్లా ఉంటాడు, అమ్మని ఇంట్లోంచి తరివేసి వాడు పెళ్ళంతో కొలకడు అని అర్థం అనమాట. అబ్బో, అప్పుడే రాశాడండి పాణిని గారే. ఉమ్. తర్వాత నిపుణ అంటే కనుక సమర్థుడు. ఇక్కడ మీకు ఈ మాతరి నిపుణ మాతరి సాధువు దగ్గర ప్రతి అని ఏమైనా కనపడుతుందా? లేదు. కనుక సప్తమి వస్తుంది. అదే ప్రతితో ఉందనుకోండి, అప్పుడు అర్చ లేకపోయినా కూడా రాదు. ప్రతితో ఉంటే రాదు అని ముందు చెప్పుకుందాం. రాదు. అది తర్వాత ఇక్కడ మరి మన సేవ చేసినట్టు పూజ గమ్యమానం అవుతుందిగా, కనుక సప్తమి వచ్చింది. అయితే అర్చాయాం కిం, అర్చ అన్నమాట ఎందుకు వాడావయ్యా అని అంటే నిపుణో రాజ్ఞో భృత్య అన్నాడు. అంటే ఏమిటి? నిపుణ రాజ్ఞ భృత్య. ఇప్పుడు రాజ్ఞ భృత్య అంటే రాజుగారి సేవకుడు. రాజుగారి సేవకుడు నడేవాడు ఏమిట? నిపుణ. వాడు బాగా పనిచేస్తాడండి అన్నారు అంతే. వాడికి ఏమైనా రాజు ఎడల భక్తిని గాని రాజు ఎడల మంచితనాన్ని కానీ చెప్పాడా ఇక్కడ ఈ వాక్యంలో? లేదు. కానీ నిపుణ శబ్దం ఉంది, సాధు శబ్దం ఉన్నంత మాత్రాన సప్తమి రాకూడదు. ఎందుకు? అక్కడ అర్చ అనేది లేదు కాబట్టి, పూజార్థం లేదు కాబట్టి. మనం ఏం చెప్పాము? రాజు యొక్క సేవకుడు మంచి సమర్థుడైన వాడు అని చెప్పాం, అంతవరకే చెప్పాము. అంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీని చెప్పాం, యథార్థాన్ని చెప్పాం అంతే. కనుక ఏమొస్తుంది? రాజ్ఞ అని షష్ఠి వచ్చేస్తుంది అనమాట. దీనిలో అప్రత్యాదిభిరితి వక్తవ్యం అంటే పైన ఏం చెప్పాడమ్మా? సూత్రం చెప్పండి ఒకసారి. ప్రతి సూత్రం సాధు నిపుణ నతు ప్రతేహ ప్రయోగే అన్నాడు. ఒక్క నిమిషం అమ్మా, సూత్రం చెప్పండి. అప్రతేహ అంటే ప్రతి అనే ఉపసర్గ కలవకపోతే అంతే కదా. కింద వార్త కింద చదవండి. అప్రత్యాదిభిరితి వక్తవ్యం అన్నాడు. అంటే అప్రతేహ అని కాకుండా అప్రత్యాదిభిహి అని అనమన్నాడు. ఎందుకుట? వార్తికకారుడు మరో 2 ఉపసర్గలు కలుపుతున్నాడు. ప్రతి ఒకటే కాదయ్యా, ప్రతి పరి అను 3 కలుపుకోండి అన్నాడు అంతే. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మాతరం ప్రతి నిపుణ, మాతరం ప్రతి సాధు అంటాం. అప్పుడు ఏమైంది? మాతరి రాదు, మాతరం అని వస్తుంది. మామూలు విభక్తి వచ్చేస్తుంది, రెగ్యులర్ విభక్తి వస్తుంది ప్రతి ఉంటే. సరే, తర్వాత ఏంటి? ప్రసిత ఏంటో చదవండి ఒకసారి ఎవరైనా. ప్రసితోత్సుకాభ్యాం తృతీయాచ. ఇప్పుడు మనం ఏ కారకం చదువుకుంటున్నాం? విభక్తి. అధికరణ కారకం చదువుకుంటున్నాం. ఏమండి? ఏ విభక్తి? సప్తమి విభక్తి. ఇక్కడ చకారం పెట్టారు కదా. సో సప్తమితో పాటు ఇంకెవరు వస్తారు టీ తాగడానికి? తృతీయ. ఏమండి? తృతీయ విభక్తి కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రసిత ఉత్సుకాభ్యాం అంటే ఆభ్యాం యోగే. ఇప్పుడు ఇవన్నీ ఏ విభక్తులు అవుతాయమ్మా సప్తమిలో? ఉపపద విభక్తి అంతే. ఏమండి? సారీ, ఉపపద విభక్తి. ఆభ్యాం యోగే తృతీయ స్యాత్ చ సప్తమి. ఎప్పుడు? ప్రసిత హరిణ హరిణౌ హరౌ వా. ఉత్సుకో హరిణ హరౌ వా. ప్రసితోత్సుకాభ్యాం తృతీయ చ అని పద విభాగం చేసుంటే ప్రసిత ఉత్సుక అనే శబ్దాలతో వీటికి సంబంధం ఉన్నట్లయితే
అప్పుడు సప్తమి విభక్తితో పాటు తృతీయ కూడా వచ్చేస్తుందయ్యా. ఈ చకారంతో ఏమొచ్చింది? సప్తమి కూడా వస్తుందని అర్థం చేసుకోవాలి. ప్రసిత ప్రసిత హరిణ ప్రసిత హరౌ. రెండోది ఉత్సుక ఉత్సుక హరిణ ఉత్సుక హరౌ. అంచేత ఈ హరి అనే శబ్దానికి ప్రసిత ఉత్సుక అనే శబ్దాలతో సంబంధం ఉంది కాబట్టి ఉపపద విభక్తి వచ్చి సప్తమితో పాటు తృతీయ కూడా వచ్చింది. గురుగారు ప్రసిత అంటే ఏంటండి? ప్రసిత 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 అంటే మీకు చూసి చెప్తాను. టు ఎక్స్టెండ్, టు ఎక్స్పాండ్. రెండిటికి ఔత్సుక్యము కలవాడు అనే రెండు పర్యాయ పదాలుగానే ఇచ్చారమ్మా. అంటే ప్రసిత అనేది నిచిత్ చా ప్రత్యయం అని ప్రసిధాతుకే అని ఇచ్చారు ఇక్కడ అష్టాధ్యాయులు. సరే, ఆ రూల్స్ వదిలేసేయండి. అది ఎందుకు అలా, ఆ డెరైవేషన్స్ మనకు అక్కర్లే. ఇప్పుడు అది డిరైవ్ ఎట్లా చేశాడు అనేది అక్కడ ఇచ్చాడు, నేను చూసా అది. కానీ అది మీ కాంటెక్స్ట్ లో అక్కర్లేదమ్మా. మనం ఇక్కడ ఏంటంటే ఏమీ తెలియదు నాకు అనుకునే వాళ్ళకు కూడా పరీక్షకి చక్కగా చదువుకునేందుకు వీలుగా ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు అక్కడ అది ఉత్సుకతకి పర్యాయ పదంగానే ప్రసిత అనేది వాడాడు అంతే, అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ప్రసిత ఎట్లా డిరైవ్ అయ్యింది? ఇప్పుడు రామ శబ్దం ఉంది, రామ ఎట్లా అయిందండి అని అడిగా అనుకోండి, ఏం చెప్తారమ్మా? నాకైతే తెలియదు. రామ అనేటటువంటి ప్రాతిపదిక మీద అని చెప్పుకుంటూ పోతారు. సుప్రత్యయం వచ్చింది తర్వాత చెప్తారు. సరే, అసలు రామ అనే ప్రాతిపదిక ఎట్లా వచ్చింది నీకు అని ఎవడైనా అడిగాడు అనుకోండి, అంటే మీకు తెలియదు, మీకు చెప్పలేదు కానీ ఉండే సూత్రం ఒకటి ఉంది. ఏంటది? అర్థవదధాతు అప్రత్యయ ప్రాతిపదికం అని సూత్రం ఉంది. అర్థవంతమైన పదము అర్థవత్, అధాతు అధాతు కాదు, అప్రత్యయం ప్రత్యయం కూడా కానటువంటిది ప్రాతిపదికం అవుతుంది అని సూత్రం. అందుకని రామ అనే డైరెక్ట్ గా తీసేసుకున్నాం మనం రామ అనే శబ్దాన్ని. అబ్బే నేను ఒప్పుకోనండి అంటాడు. అంటే సరే అయితే రాసుకోపోయా, రము క్రీడాయామో రము ఎదుగుకోట ఏదో ఉంది, దాని ప్రకారముగా ఆయన సంతోష పెట్టేవాడు కాబట్టి రము అనే ధాతువుకి ఘై అనే ప్రత్యయం చేస్తే రామశబ్దం ప్రాతిపదిక ఏర్పడింది అంటాడు. అప్పుడేమైంది? కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది అంటాడు. ఇవన్నీ రకరకాల డెరివేటివ్స్ ఉన్నాయి. రామ అన్నది వ్యుత్పన్న ప్రాతిపదికగాను చెప్పచ్చు, అవ్యుత్పన్న ప్రాతిపదికగా కూడా చెప్పచ్చు. ప్రాతిపదిక అయిన తర్వాత నుంచి కామన్ మిగతా సుప్రత్యయాలు ఎట్లా చేర్చాలి ఏమిటి అవి ఎందుకు వస్తాయి? రామ ప్లస్ సులో ఉన్నటువంటి ఉపసర్గ ఏమంటారండి? కాదండి, భలేవరే, నాకు తెలుసు మీరు చెప్తారని ఆగాను. సుప్రత్యయంలోంచి పోయి కేవలం సకారం మిగులుతుంది, ఊ పోయి అదే అంటారు కదా, దాని పేరు ఇత్ సంజ్ఞలు పోయిన తర్వాత ఏమండి అని చెప్తారు. ఇత్ సంజ్ఞలు పోయిన తర్వాత ఏంది? రామ ప్లస్ సకారం మిగిలింది, కలిపేయండి, రామస్ అయింది. రామస్ కాస్త ఏం కావాలి మళ్ళీ అంటే సకారం మూలంగా ఇప్పుడు రామ రావాలి మనకి ఫైనల్ గా. కనుక ఈ సకారాన్ని బీకాలి, విసర్గలు పెట్టాలి. కనుక తీసేయండి అంటే కుదరదు, కొట్టేసి రాస్తే కుదరదు. ఆ సకారాన్ని ఎందుకు తీయాలి? సజుషోరుహు అనే సూత్రం ఉందోటి. అంటే శబ్దం యొక్క అంతమునందు సకారం ఉన్నట్లయితే రుహు అనేది ఆదేశంగా వస్తుంది. అప్పుడు ఏంది? రామస్ వస్తా రామరు అయింది. మళ్ళీ ఇందులో ఊ తీసేస్తే రామర్ అయింది. ఏమండి? ఇప్పుడు రామర్ అన్నది ఒక రకారము పదము చివరిలో ఉందా, ఎక్కడైనా ఉందా, మధ్యలో ఉందా? చివరిలో ఉంది. ఖర్ అవసాన యోర్ విసర్జనీయ అన్నాడు. ఖర్వర్ణములకు గాని అవసానమునందు గాని ఉంటే రకార స్థానంలో విసర్గ వస్తుంది అన్నాడు.
కనుక ఇక్కడ చివరిలో ఉంది కదా అవసానే, అందుకని రకారం తీసేసి విసర్గ విసర్గ. పెట్టి అప్పుడు రామ అనే రూపము సిద్ధించినది అని రాస్తాం. దేవుడా. అబ్బో. ఇవన్నీ మీకు సిలబస్ లో లేవు కనుక దేవుడా కరెక్ట్. ఎందుకు అంటే మనకి ఎన్ని ఉన్నాయి? శబ్దాలు ఉన్నాయి. శబ్దాలని ముందు 3 భాగాలు చేద్దాం. ఏమేమిటవి? పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. అవ్వా, ఓకే. ఏమండి? పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అయిన తర్వాత జనరల్ టర్మ్స్, స్పెసిఫిక్ టర్మ్స్ ఉంటాయి. అంటే సామాన్యము, సామాన్యార్థము, విశేషము. ఏమండి? కనుక విశేష శబ్దాలు తర్వాత చెప్పుకుంటాం, సామాన్య శబ్దాలు ముందు చెప్పుకుంటాం. సామాన్య శబ్దం అంటే కామన్ గా ఉండేవి అని. మీకు రామ వస్తే ఏవం కృష్ణ, వృక్ష, నిలయ ఇత్యాదయ అంటాంగా. కనుక రామకి ఏ ప్రక్రియ చేశారో, రామ ప్లస్ సూది, వృక్ష కూడా అదే ప్రక్రియ, శివకి అదే ప్రక్రియ, నిలయకి అదే ప్రక్రియ. అందుకని కామన్. ఇక ఇప్పుడు విశేష శబ్దాలు కొన్ని ఉంటాయి. అందుకే మీరు చూడండి, అదేంటి, మీకు 2 రూపాయలు ఇస్తాడు ఒక చోట, ఒకే విభక్తికి 2 రూపాయలు ఇస్తాడు. గుర్తొస్తే చూసుకోండి. అవి విశేష శబ్దాలు అంటారు. కనుక ఇప్పుడు ఎన్ని భాగాలైనాయి మొత్తం శబ్దాలు? అంటే కొన్ని చోట్ల ఆత్మ నా వేలు చూడండి అమ్మా. 6 అంతే. ఎందుకంటే స్త్రీ పుం నపుంసక శబ్దాలు అయిన తర్వాత సామాన్య విశేష రూపాలు 6 రకాలు. ఈ 6 రకాల్లోనూ ప్రతి రకానికి కామన్ గా ఉంటుంది వ్యవహారం. ఆ సూత్రాలన్నీ పోగేసిన దాన్ని శబ్దాధికారం అంటారు. సో మన ప్రాతిపదిక నుంచి శబ్దం ఎట్లా డిరైవ్ అయిందో చెప్పేటటువంటి సూత్రాల మూట. అవి మనం చదువుకోవట్లేదు, మనకు అక్కర్లేదు ప్రస్తుతానికి. ఇంతకీ ఇవన్నీ సోదంతా ఎందుకు చెప్పాను నేను ఇప్పుడు అసలు? తెలియదు గురుగారు. అంటే ప్రసిత అనే రూపం ఎలా సిద్ధించిందని పేరిందో గారి చేత చెప్పే ఈ సోది. దానికి ఓకే. అంచేత డెరివేషన్స్ మనకు అక్కర్లేదు ప్రస్తుతానికి. అది చెప్పదలుచుకున్న తాత్పర్యం ఏంటంటే, విద్యార్థుల దృష్టి నుంచి చెప్పాలంటే ఇది చదవక్కర్లేదని చెప్పారు మా సారు. అంతవరకు పెట్టుకోండి చాలు. తర్వాత నక్షత్రే చ లుపి అన్నాడు. ఏమన్నారండి? నక్షత్రే చ లుపి. నక్షత్రే చ ఉంది, గుర్తుపెట్టుకోండి. లుపి. నక్షత్రే ప్రకృత్యర్థే యో లుప్సంజ్ఞయా లుప్యమానస్య ప్రత్యయస్యార్థః తత్ర వర్తమాన తృతీయ సప్తమ్యౌ స్థః అధికరణే మూలేనావాహయేత్ దేవీం శ్రవణేన విసర్జయేత్. మూలే శ్రవణే ఇతి వా లుపికిం పుష్యే శనిః. అయిపోయింది. ఏం లేదమ్మా, ఇది చాలా స్టాండర్డ్ స్టేట్మెంట్. మనకి దసరా నవరాత్రులు వస్తాయి కదా. నవరాత్రులు వస్తాయి రావా? వస్తాయండి. ఇంతకీ అమ్మవారిని త్రిరాత్ర దీక్ష చేసేవాళ్ళు అమ్మవారిని ఎప్పటి నుంచి పెట్టాలి? ఇదో ప్రశ్న. శాస్త్రం ఏం చెప్పిందంటే మూలేనావాహయే దేవీం శ్రవణేన విసర్జయేత్ అని చెప్పింది. ఇది శాస్త్ర వచనం. అంటే ఏంటి? మూలనాడు దేవిని ఆవాహన చెయ్యి, శ్రవణము నాడు విసర్జించు అని అర్థం. ఓకే. మూల అయిపోయిందా? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం. కనుక 3 రోజులు పూజ చేస్తారు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పూజ చేస్తారు. శ్రవణం రాగానే ఉద్వాసం చెబుతారు. అది చెప్పాడు అక్కడ. ఇక్కడ మూల అంటే అర్థం ఏంటి?
మూలా నక్షత్రముతో కూడి ఉన్న రోజు అని కదా. అంతే అంతే. అవును. మూలా నక్షత్రము తో కూడిన తో కూడి ఉన్న రోజు. రోజు. అది జాగ్రత్తగా చదవండి. తో కూడి ఉన్న రోజు అని చదవండి. అందుకని తో కూడిన రోజు అంటే కనుక తోక ఊడిపోయినని అర్థం వస్తుంది. తోకూడిన రోజు. తో కూడిన రోజు అనొచ్చు కదమ్మా. అందుకనే కాలం ఉండాలి. మూలా నక్షత్రముతో కూడిన వినండి వినండి. ఇప్పుడు ఆ తో కూడిన రోజుని తోక ఊడకూడదాం అంటే మామూలుగా ఏం చెప్పాలి? మూలా నక్షత్రముతో కూడిన అంటానికి అర్థం ఏం చెప్పాలి? యాక్చువల్ గా అప్పుడు మూలయ తృతీయ సహనం ఏదో చెప్పాలి కదా అవును. కదా. అవును. కానీ ఇక్కడ మూల అనేటువంటి నక్షత్రం పేరే చెప్పాం. కానీ నక్షత్రముతో అనేటటువంటి నక్షత్రముతో అనేటటువంటి ప్రత్యయం చెప్పలే. ఇప్పుడు ఈ ప్రత్యయం ఏమైంది? ఊడిపోయింది. నక్షత్రం ఊడిపోయిందా లేదా? అవును. లుక్ అట్లా వచ్చింది. కదండి. మూల అంటే ఏమిటి? నక్షత్రమా? నక్షత్రంతో కూడిన అని అర్థం చెప్పండి మామూలుగా. మూల అంటే నక్షత్రం. ఇక్కడ ఈ సెంటెన్స్ నక్షత్రం. మూల అంటే మూల నక్షత్రం. అంటే నక్షత్రం. ఆ. శ్రవణం అంటే నక్షత్రం. నక్షత్రం. అవును. అది దాని ప్రకృతి అర్థం. అవును. కానీ మనకి ఏం చేయాలి? మూలేన ఆవాహయే అన్నావు. అంచేత మూలతో ఆవాహన చేయమన్నాం. మీ కవి హృదయం ఏంటి? మూలతో కూడి ఉన్న రోజు అని కదా. అవును. ఈ తో కూడి ఉన్న రోజు అంతా తో కూడిపోయిందిగా. అవును. అవును. చెప్పండి సార్. ఓకే ఓకే అలాగే చేద్దాం సార్. ఓకే. అంచేత తో కూడిన రోజు అనే మాట ఎక్కడుంది అందులో చూపించండి. అంటే తో కూడిన రోజు అనేది ఊడిపోయిందా లేదా? అంటే లుప్తం అయిందా లేదా? అయింది. అంటే లుపి అని అర్థం వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు సరిపోయిందా? కనుక మూలేన అంటే కనుక మూల చేత మూల ఉన్నప్పుడు అన్న దగ్గర మొత్తం మూల నక్షత్రముతో అనేటటువంటి సంజ్ఞ పోయి కేవలం మూల మాత్రమే మిగిలింది. మూలతో కూడిన బదులు మూలలో మూలయందు అంటున్నాను అన్నాం. ఉమ్. అంచేత అక్కడ ఆ సంజ్ఞ లుప్తమైనప్పుడు రెండు వస్తాయి. మూలే శ్రవణే ఇది ఏమండి అని సప్తమి విభక్తి వచ్చింది. సప్తమి కూడా వస్తుంది. లుపి అని ఎందుకు ఉండాలి అంటే పుష్యే శని అనే ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఇక్కడ పైన ఏం చెప్పాము? మూలేనా శ్రవణేనా అంటే నక్షత్రేణ యుక్త కాలః అనే సూత్రం చేత తృతీయ వస్తుంది అక్కడ. అణుప్రత్యయం వచ్చి కూడిన అనే నక్షత్రేణ యుక్త కాలః అనే సూత్రం చేత అణుప్రత్యయం వచ్చి ఏమవ్వాలంటే ఆది వృద్ధి రావాలి. శ్రవణంతో కూడిన అన్నాం అనుకోండి, శ్రావణే అనాలి. ఓ శ్రావణే అనాలి, శ్రవణే అనకూడదు. అది అంతే కదా. అట్లా అది కాకుండా మీకు డైరెక్ట్ గా ప్రకృతి రూపమే ఉంది అక్కడ. అంటే మూల శ్రవణ అనే ఉంది, శ్రావణి అని లేదు కదా. లేదు. అంచేత అక్కడ దానికి లుప్ వచ్చింది కాబట్టి మూల శ్రవణ శబ్దాలు ప్రకృతి అర్థంలోనే ఉన్నాయి కాబట్టి అటువంటి కాలములో అనే చెప్పేటటువంటిది లేదు కాబట్టి అధికరణం కూడా భాషిస్తుంది. ఇక్కడ తృతీయ విభక్తితో పాటు సప్తమి విభక్తి రూపాలు కూడా వస్తాయి. సూత్రములో కనుక లుపి అని లేకపోతే
ఏమవుతుంది అంటే పుష్యే శని. ఇప్పుడు పుష్యే శని అనే దగ్గర తృతీయ లేదు. పుష్యము నక్షత్రములో శని అంటే ఇక్కడ పుష్యే శని అనే దగ్గర పుష్య నక్షత్రముతో శని అని కదా ఉదాహరణ ప్రత్యుదాహరణ ఇచ్చాడు మనకి ఇక్కడ. అమ్మో 9 అయిందా? ఇక్కడ నక్షత్ర వాచకమైంది ఏమిటి? మనం ఎది నక్షత్రేణ యుక్త కాల అని అన్ప్రత్యయం రావాలని చెప్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది? పుష్యేణ అని రావాలి యాక్చువల్ గా. మరి ఆ తద్ధిత ప్రత్యయం లోపాలు పొందకుండా ఏమండి నక్షత్రవాచకము, ఇక్కడ నక్షత్రము పుష్యే అన్నది ఏమిటి? ఆ పుష్యముతో ఉన్నటువంటి కాదు, పుష్య నక్షత్రం మీద ఉన్నటువంటి అని అన్నారు. అంతేగాని పుష్య నక్షత్ర యుక్త కాలం కాదు, ఆయన ఉన్నదే నక్షత్రం మీద. ఇవాళ ఏ నక్షత్రం అండి అంటాం కదమ్మా, పుష్యమి అన్నారంటే పుష్య నక్షత్రం మీద ఉన్నటువంటి ఆ నక్షత్రం మీద ఉన్నటువంటి చంద్రుడు అని అర్థం. ఓకే, పైన మూలేన వాహన ఇక్కడ అందులో ఉంది, సప్తమి కూడా వస్తుంది మనం ఆ చెప్పుకుంటాం. రోజుతో కలిసిన అని చెప్తున్నాము. ఇక్కడేమో అసలు కాంటెక్స్ట్ వేరు, ఇక్కడేమో అదే అందుకే ప్రత్యుదాహరణ ఇచ్చాడు. ఓకే, సప్తమి పంచమ్యో కారక మధ్యే. ఇవన్నీ చాలా సింపుల్ ఈక్వేషన్స్ అమ్మా. సప్తమి పంచమ్యౌ కారక మధ్యే. చెప్పండి. శక్తి ద్వయ మధ్యే. శక్తి అంటే కారకం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. శక్తి ద్వయ మధ్యే యౌ కాలాధ్వనౌ తాభ్యామేతే స్థః. చదవండి ఒక్కసారి. శక్తి ద్వయ మధ్యే యౌ కాలాధ్వనౌ తాభ్యామేతే స్థః. కాలాధ్వనౌ గుర్తుందిగా, కాలము మార్గము. కాలము మార్గము. అంటే కాలాధ్వను తాభ్యామేతే స్థః. అద్య భుక్త్వా యం దుహ్యే దుహ్యాద్వా భోక్తా కర్తృక శక్త్యోర్మధ్యే అయం కాలః ఇహ స్థః అయం క్రోషే క్రోషాద్వా లక్ష్యం విద్యేత్. చదవండి. కర్మ శక్త్యోర్మధ్యే అయం దేశః అధిక శబ్దేన యోగే సప్తమి పంచమ్యా విష్యేతే తదస్మిన్నధికం ఇతి యస్మాదధికం ఇతి చ సూత్ర నిర్దేశాత్ లోకే లోకాత్వా అధికో హరిః. అయిపోయింది. సప్తమి పంచమ్యౌ కారక మధ్యే అని పదవిభాగం అండి. ఈ కాలాధ్వనో అత్యంత సంయోగే అనే సూత్రంలోంచి కాలాధ్వనోహ అని తెచ్చుకుంటాం. ఇప్పుడు చదవండి. కాలాధ్వనోహో సప్తమి పంచమ్యో కారక మధ్యే అని సూత్రం అవుతుంది. కారకము అంటే శక్తి అన్నాడు కదా, అంటే రెండు కారకాల మధ్యలో గనక వచ్చినటువంటి ఏవి కాలవాచక అధ్వవాచక శబ్దాలు ఉన్నట్లయితే దానికి సప్తమి పంచమి రెండు వస్తాయి. ఈ సూత్రంలో కారక శబ్దానికి కర్త్రాదులు అర్థము కాదు, కర్తృత్వాది శక్తులు అర్థము అన్నాడు. అంతే. కర్త్రాదులు
అర్థం కాదు, కర్తృత్వాది శక్తులు అర్థము అని. ఎట్లా అంటే రెండు కాలాల మధ్య, రెండు కారక శక్తుల మధ్యలో గనక కాలవాచక శబ్దము గాని అర్ధవాచక శబ్దము గాని ఉంటే దానికి సప్తమి పంచమి వస్తుంది. అద్య భుక్త్వా అయం ద్వ్యహ్యే, అయం ద్వ్యహ్యే, ద్వ్యహ్యాత్వా భోక్త. ఏం లేదమ్మా, వాడి గురించి ఒక హీరో గురించి చెబుతున్నాడు. అద్య భుక్త్వా, ఇవాళ తిన్నాడు. అయం ద్వ్యహ్యే, ద్వ్యహ్యాత్వా భోక్త అంటే 2 రోజుల తర్వాత కానీ మళ్ళీ తిండి వీడు. ఏమండి? అయం, అయం అంటే ఏమైంది అక్కడ? ఇక్కడ కర్తృ వచ్చింది, వీడు. వీడు. తర్వాత ద్వ్యహ్యే వ భోక్త. భోక్త అంటే ఎవడు తింటాడో వాడు అని కదా. అవును. అక్కడ ఏమైంది? 2 శక్తులు వచ్చాయా లేదా? శక్తులంటే క్రియలమ్మా, కారకాలు. కారకాలు. అద్య, ఇవాళ ఇక్కడ అద్య అనే అయం అనేది ఒక కర్తృకారకం కనబడుతోందా? అవును. తర్వాత భోక్త అన్నది మళ్ళీ వాడు ఎవడైతే తింటున్నాడో వాడు అని చెబుతూ అక్కడ ఒక కారకం కనబడుతుందా? అయంకి భోక్తాకి మధ్యలో ద్వ్యహ్యాత్ ద్వ్యహ్యే అని ఉన్నాయా లేదా? వాడు, వీడు 2 రోజుల తర్వాత మళ్ళీ తినేవాడు అన్నాం. తినేవాడు ఒక కారకం, వీడు ఒక కారకం. వీటి మధ్య ఏం చేస్తున్నాడు వాడు? 2 రోజుల తర్వాత అన్నాం. కాలవాచకం కానీ అర్ధవాచకం ఉండొచ్చు కదా. ఇక్కడ కాలవాచకం ఉంది. ద్వ్యహని 2 రోజుల తర్వాత, అందుకని ద్వ్యహ్యే, ద్వ్యహ్యాత్ అని పంచమి సప్తమి 2 రూపాలు చూపించాడు. ఇక్కడ ఏం చూపించాడు? సరిగ్గా చూడండి. ఇక్కడ అద్యభుక్త్వా అయం ద్వ్యహ్యే ద్వ్యహ్యాద్వా భోక్త అన్నాడు. ఇక్కడ ద్వ్యహ్యే ద్వ్యహ్యాత్ ఏ వరుసలో ఇచ్చాడంటే పైన ఇచ్చిన వరుసలోనే ఇస్తాడు. సప్తమి పంచమ్యౌ స్థః అన్నాడు కదా. ముందు సప్తమి రూపాన్ని ఇచ్చాడు, తర్వాత పంచమి రూపాన్ని ఇచ్చాడు. చూడండి. ఇక్కడ వాలేదు, 2 వస్తున్నాయి ఒకే సెంటెన్స్ లో. అనేక సూత్రం మరి. పంచమి సప్తమియో కారక మధ్య స్థః అన్నాగా. సో ఈ అయం భోక్త అనేటువంటి 2 కర్తల మధ్యలో ద్వ్యహే ద్వ్యహత్వాత్ అనే 2. అది ద్వ్యహ అంటే కనుక 2 రోజులు అని. అంతే అండి. తర్వాత మరి కాలానికి ఇచ్చాడు, అధ్వానికి ఇవ్వాలిగా. ఇహస్త అయం క్రోశే అన్న. క్రోశాద్వా లక్ష్యం విద్యేత్. లక్ష్యం విద్యేత్ అంటే లక్ష్యాన్ని ఛేదించగలను. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. ఇహస్థ, ఇక్కడి నుంచి క్రోశం దూరంలో ఉన్న లక్ష్యాన్ని నేను కొట్టగలను. మనం చెప్తాం కదమ్మా, మా మిసైల్ ఇక్కడ సముద్రంలో వదిలిపెడితే 13,000 కిలోమీటర్ వదిలి కొడుతుంది లక్ష్యాన్ని. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ బాణంతో చెప్పాడు. వీడు బాణం వేస్తే క్రోశడు దూరం పోయి కొడుతుంది. అంటే ఏంటి? ఇక్కడి నుంచి క్రోశడు పోయి పడుతుంది, ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది అన్నాడు. ఇహస్థ అంటే కనుక ఇక్కడ నుంచి అనే ఒక ఇది ఉంది. లక్ష్యం లక్ష్యం అని కోశం దూరం లక్ష్యం ఉంది. ఈ రెండింటి మధ్యలో క్రోశం అనే అర్థం కూడా ఉంది. అందుకని క్రోశే క్రోశాత్ అని వచ్చింది. ఓకే. ఏమండి? ఓకే. అయిన తర్వాత ఏంటి? యస్మాదధికం సూత్రం ప్రకారం తస్మిన్ అధికం అని. తస్మిన్ అధికం అనే సూత్రానుసారం అధిక శబ్దం
యోగం. యస్మాదధికం ఇతి చ పైన సూత్రనిర్దేశ. ఇంకేమైనా ఉందా? మిచ్చేనా? ఓకే. అధిక శబ్దేన యోగే సప్తమి పంచమ్యా విష్యేతే తదస్మిన్నధికం ఇది యస్మాదధికం ఇది చ సూత్ర నిర్దేశాత్ లోకే లోకాత్వా అధికో హరిహి అన్నాడు. ఏం లేదమ్మా, మనకేం చెప్పాడు? రెండు కారకాలు, రెండు శక్తుల మధ్య అంటే కర్తృత్వ శక్తి, కారక శక్తి కంటే రెండిటి మధ్యలో కనుక కాలాధ్వన వాచకాలు వచ్చినట్లయితే అని చెప్పాడు కదా. చెప్పాడా చెప్పలేదా? చెప్పాడండి. ఇప్పుడు ఈ అధిక శబ్దంతో సంబంధం ఉన్నప్పుడు సప్తమి విభక్తి వస్తుంది అని తదస్మిన్ అధికం అనే సూత్రంలో ప్రయోగం ఉంది. ఇక్కడ పంచమి విభక్తి వస్తుందని యస్మాత్ అధికం అనే ఒక సూత్రం ప్రయోగం ఉంది. అందుకని ఇక్కడ రెండిటికి ఈ ఉన్నది కాబట్టి లోకే లోకాత్ అధిక అనే లోకములో లోకం కంటే నారాయణుడే అధికుడు అని చెప్పాడు. ఇక్కడ లోక శబ్దానికి అధిక శబ్దంతో సంబంధం ఉన్నందున సప్తమి పంచమి విభక్తులు వచ్చాయి అని చెప్పాడు. సో తస్మిన్ అధికం సూత్రం ప్రకారం సప్తమి, యస్మాదధికం సూత్రం ప్రకారం పంచమి వచ్చింది అని చెప్పాడు. వచ్చాయి అన్నాడు. అంతే. అందుకని అక్కడ లోకే లోకాలు రెండు రూపాలు కనపడతాయ్యా నీకు అని చెబుతున్నాడు. అధిరీశ్వరే, ఇది చూడండి. అధి అన్నది ఏమిటి? కర్మ అది ఇది దాన్ని ఏమంటారు? ఉపసర్గ. ఉపసర్గ ఇక్కడ ఒక ప్రత్యేకమైన అర్థంలో వాడుతున్నాం కాబట్టి దీనికి కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ వస్తుంది. అంతే ఇక్కడ చెప్పుకునేది మనం. అధిరీశ్వరే ఎప్పుడు? స్వస్వామి భావ సంబంధే అధిహి కర్మ ప్రవచనీయ సంజ్ఞ స్యాత్. ఏమండి? అధిహి ఈశ్వరే, ఈశ్వర శబ్దము చేత, ఈశ్వరుడు అంటే దేవుడు శివుడు కాదండి, స్వస్వామి సంబంధాన్ని తెలియజేస్తోంది. స్వస్వామి సంబంధాన్ని తెలియజేస్తోంది. ఈ స్వస్వామి సంబంధాన్ని తెలియజేస్తున్నప్పుడు ఏమిటవుతుందిట అంటే అక్కడ దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అంటే స్వస్వామి భావాన్ని చెప్పేటటువంటి దాని స్థానములో అది వాడితే అప్పుడు దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది అన్నాడు. ఈ సూత్రంలో ఏం చేశాడు? దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఇచ్చాడు అంతే. అధిహి అనే ఉపసర్గ ఈశ్వరే అంటే స్వస్వామి భావ సంబంధంలో నందు అనే అర్థములో కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అయిపోయింది అక్కడికి ఆ సూత్రం. యస్మాదధికం యస్య చేశ్వర వచనం తత్ర సప్తమి. అత్ర కర్మ ప్రవచనీయుక్తవే సప్తమి స్యాత్. ఉపపరార్థే హరేర్గుణాః పరార్థాధికా ఇత్యర్థః. ఐశ్వర్యే తు స్వస్వామిభ్యాం పర్యాయేణ సప్తమి. అధిభువిః రామః అధిరామే భూః. సప్తమి శౌండైరితి సమాస పక్షే తు రామాధీనా అషడక్షః ఇత్యాది నాఖః. ఇదండి విషయం. యస్మాత్ అధికం, యస్మాత్ అధికం యస్య చ ఈశ్వర వచనం తత్ర సప్తమి అని పదప్రయోగాన్ని చేసుకుందాం. దీనికి ఏమవుతుంది? కర్మ ప్రవచనీయుక్తే ద్వితీయ అనే సూత్రం ఉంది కదా, అందులండి అక్కడి నుంచి కర్మ ప్రవచనీయ అనేది తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఆధిక్యము అనేటటువంటి అర్థములో లేదా యస్య చ ఈశ్వర వచనం అంటే ఇది మన యొక్క యజమాని మాట అనే అర్థములో, అంటే ఆధిక్యం చెప్పబడిన ఎవరికి సంబంధించిన ఐశ్వర్యము ఈశ్వర వచనం అంటే ఐశ్వర్యం అన్నమాట చెప్పబడుతుందో ఆ శబ్దాలకి సప్తమి విభక్తి వస్తుంది. అంటే మామూలుగా ఏం చెప్తాము? షష్ఠీ విభక్తి చదువుకునేటప్పుడు
శేషే షష్ఠి అంటాం. అంటే మిగతా వాటన్నిటికీ షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్తాం. కానీ ఆ మిగతా వాటి క్లాసిఫికేషన్ లో దూరకుండా ఇక్కడ ఈ కర్మ ప్రవచనేస అంటే ఈ ఉపసర్గని ఇక్కడ తగిలించుకోవటం ద్వారా దీనికి సప్తమి విభక్తిని చెప్పుకుంటాం, షష్ఠిని బాధించి. ఉపపరార్థే హరే గుణా, పరార్థము అంటే గుణా, పరార్థం అంటే ఏంటి? అత్యధికమైనటువంటి. అంటే మనకి శబ్దాలకి మనకి నెంబర్స్ కి చాలా పేర్లు ఉన్నాయండి. ఎట్లా? ఇప్పుడు మీరు వినే ఉంటారు, అమ్మో వాళ్ళు అక్కడ శృంగేరిలో ఐత చండీ చేశారు అంటారు. ఐత అంటే అది 10,000 సూచిస్తుంది. శతం అంటే 100 లాగో, సహస్రం అంటే 1000 లాగో, 10,000కి ఐతమని, ఐతము, నియుతము, ఇట్లా పద్మము, మహాపద్మము, ఇట్లా పేర్లున్నాయి. 1 ఫాలోడ్ బై హౌ మెనీ జీరోస్ని బట్టి. ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారము అత్యధిక సంఖ్యావాచకము అని ఏదైతే ఉంటుందో అది ఇది పరాని శబ్దంతో చెప్తాడనమాట. ఏమండి, దానికన్నా ఎక్కువ ఎవడరా నాయన? హరి. హరి యొక్క గుణాలు నీకు తెలిసి నెంబర్ చెప్పరా అబ్బాయి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయండి చెప్పండి. నాకు 50 మార్కులు వచ్చాయండి. దానికన్నా నాకు ఎక్కువ చెప్పు అంటామే. అట్లా అన్నమాట. పరార్థము అనేది ఓ పెద్ద నెంబర్ అయితే పరార్థే దానికన్నా హరేర్ గుణా పరార్థ అధికత ఇత్యర్థ. ఇక పరార్థాన్ని మించి ఇంకొక సంఖ్య ఉండదు అని, దానికంటే ఉండదు, పెద్ద సంఖ్య దానికన్నా లేదు. ఎక్కువ గుణాలు ఉన్నాయి ఈయనకి. హరి. అది ఇక్కడ దీనికి ఏం వాడాము? ఓకే. అధికము అనే అర్థంలో ఉపశబ్దాన్ని వాడాడు. ఉపపరార్థే హరేర్ గుణా. ఓకే. ఓకే. ఈ ఉప అనేది ఇప్పుడు కర్మ ప్రవచనీ సంజ్ఞ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఉపశబ్దానికి ఉపో అధికేచ అనే సూత్రం ఒకటి ఉంది. అంటే కాదు ఉప గురువు అనేది గారు, ఇక్కడ యాక్చువల్గా పరార్థము కంటే అన్నప్పుడు మనం ఇక్కడ పంచమి ఎందుకు వాడట్లేదు? ఈ సూత్రం ఉంది కాబట్టి. అంతే అమ్మా, నవ్వుతారు. అంటే అలా సూత్రం పెట్టేస్తే ఎలా అండి? కంటే అని ఇచ్చినప్పుడు మేము ఆల్రెడీ కంటే అంటే ఇది ఏం వస్తుంది. లేదమ్మా, ఏం లేదు. ఎప్పుడు కంటె పెట్టు తిరిగితే దొంగల భయం ఉంటుందని చెప్పి కంటె తీసేసాం అంతే. అంటే ఇవన్నీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యాకరణము శబ్ద సాధుత్వాన్ని సాధించటానికి. ఆ ప్రయోగాలు మనకి లోకంలో కనపడితే దానిని సాధుత్వం సాధించడానికి ఈ సూత్రాలు, ఈ అపవాద సూత్రాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఏం కావాలి? తీసుకున్నారు. మేము అనుకున్నాం కూడా, మేడం గారు లేకపోయినా వస్తాయి కొరియర్ వాడు మన ఇంటికి అని. ఇక్కడ ఎక్కడ ఉండాలి చూడు. ఇగో మీ పెద్దమ్మ గారు సర్దు ఉంటారు, వారిని అడుగు, తెలుసుంటుంది. సరే ఓ అది ఇట్లా ఈ స్వస్వామి సంబంధం అని చెప్పుకున్నాం కదా. ఈ స్వస్వామి సంబంధాలు అంటే ఏమిటి అంటే, స్వం అధిభువి రామ అన్నాడు. అధిభువి రామ అంటే అర్థం ఏమిటి? రాముడి యొక్క ఆస్తి అండి ఈ భూమండలం అంతా. ఆ మాట చెబుతున్నాడు. అంటే రాముడు స్వామి, ఈ భూమంతా కూడా ఆయన స్వం అంటే ఆయన ఆస్తి, ఆయనకి చెందినది, ఆయన దానికి ఈశ్వరుడు. కనుక ఈ భూ శబ్దానికి ఏమొచ్చింది? భువి అనేటటువంటి సప్తమి రూపం వచ్చింది. ఎందుకు వచ్చింది? అధి తగిలించుకున్నాం కాబట్టి. అధి భువి రామ. అట్లాగే రామే అధిరామే భూ అని కూడా ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఇది ఎందుకు వచ్చిందయ్యా అంటే, సప్తమి షౌండై అనేటటువంటి సూత్రం నుంచి దీనికి ఈ సూత్రము చేత సప్తమి తత్పురుష సమాసం చేస్తే
ఆ సమాసం దగ్గర అది వర్తిస్తుంది, కానీ ఇది రాదు. ఇక చిట్ట చివరి సప్తమి విభక్తిలో సూత్రము విభాషాకృయి. అదిహి కరోతౌ ప్రాక్ సంజ్ఞో వా స్యాదీశ్వరే అర్థే యదత్ర మామధికరిష్యతి వినియోక్ష్యతే ఇత్యర్థః. ఇహ వినియోక్తురీశ్వరత్వం గమ్యతే, తెలియబడుతుంది. అగతిత్వాత్ చోదాత్తవతి ఇది నిఘాతో నః. ఈ విభాషాక్రియి అనేది ఎందుకు వచ్చిందో చెబుతా, కంగారు పడద్దు. విభాషాక్రియి అని పదవి. అధిరీశ్వరే అనే సూత్రం దగ్గర నుంచి అధి శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞను విధించుకున్నావా లేదా? అక్కడ అధిరీశ్వరే దగ్గర కర్మ ప్రవచనీయ సంజ్ఞాన్ని విధించుకున్నాం. ఆ అధికారంలో ఉంది కాబట్టి ఆ కిందవన్నీ అవి వస్తాయి. అయితే స్వస్వామి సంబంధం గురించి కదా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ స్వస్వామి భావ సంబంధార్థంలో కృయి ధాతువు గనక పరంగా ఉంటే, కృయి విభాష కృయి అన్నాడు. కృయి ధాతువు గనక పరముగా ఉంటే అది అనే కర్మ ప్రవచ సంజ్ఞ వికల్పంగా వస్తుంది. విభాష అనగా విభాషగా వస్తుంది. అంటే అధికరోతౌ ప్రాక్ సంజ్ఞో వా స్యాత్ ఈశ్వరే అర్థే యదత్ర మామధికరిష్యతి. ఈ కార్యం చేయటంలో ఏది అత్ర మాం అధికరిష్యతి అంటే నన్ను వినియోగించినట్లయితే అని. ఇక్కడ ఏమిటవుతోంది? ఇక్కడ అధికరిష్యతి, యదత్ర మామధికరిష్యతి అని ఉదాహరణ ఇచ్చాడు. అధికరిష్యతి అంటే అర్థం ఏంటి? కింద ఇచ్చేసాడు. వినియోక్ష్యతే ఇత్యర్థః. అంచేది ఈ అధికరిష్యతి అనే శబ్దము వినియోగించుట అనే అర్థంలో వాడుకో అబ్బాయి. ఇప్పుడు అధికరిష్యతి దగ్గరికి వెళ్దాం. కరిష్యతి అన్నది కృయిధాతు తాలూకు రూపమేగా, దాని ముందు అధి ఉన్నదిగా. అంచేత అధి అనే కర్మ ప్రవచనీయ సంజ్ఞతో కృయిధాతుతో సంబంధం ఉన్నదిగా. కనుక ఈ వినియోగించినట్లయితే కృయి అనే ధాతువు పరంగా ఉన్న అధి ఉపసర్గతో కూడుకుంటే అధికరిష్యతి అయ్యింది. ఇది బోధించబడిన శబ్దం ఏమిటి? ఇక్కడ ఏమన్నాడు? ఉదాహరణ అన్నాడు, యదత్ర మామధికరిష్యతి అన్నాడు. ఈ అస్మత్ శబ్దమైన అహం అనే శబ్దము నన్ను వినియోగించినట్లయితే ఏమండి, ఇక్కడ ఈ కార్యం ఎవరు వినియోగిస్తున్నారు? ఈశ్వరుడు. కనుక మామూలుగా ఏం రావాలి? కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తే ద్వితీయ రావాలి. మామూలుగా కర్మ ప్రవచనీయ సంజ్ఞలు ఎక్కడ ద్వితీయలో వచ్చాయి. ఇక్కడ ఏం చెప్తున్నావు? సప్తమి కూడా కావాలంటున్నావు. అంటే విభాష అంటే 2 రూపాలు రావాలి. ఏమేం రూపాలు రావాలి? ద్వితీయ సప్తమి 2 రావాలి. వస్తాయి. నిఘాత అంటే అనుదాత్త స్వరము అని అర్థం అండి. ఇలా వచ్చిన దానికి అనుదాత్త స్వరము రాదు అని చెబుతున్నాడు. ఈ స్వరం గురించి మీరు బాధపడకండి. ఎందుకంటే స్వరాలతో మనం చదువుకోవట్లేదు, నేర్చుకోవట్లేదు. ఆ స్వరం యొక్క లక్షణాన్ని బట్టి దాని యొక్క అర్థం ఎలా డిరైవ్ కావాలన్నది నిర్ణయం అవుతుంది. దానికోసం చెప్పబడిన మాట, మన కోసం కాదు. ఇక్కడికి కాస్త లేట్ చెప్పిన సప్తమి విభక్తిని వాళ్ళు పూర్తి చేసుకున్నాం. మిగతాది ద్వితీయ రేపటి నుంచి